దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలండి. బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? నిన్న రోజున ఎంతోమంది నా ఫోన్ చేసి పశ్చాత్తాపడ్డారు. అయ్యా నిజమే, దేవుని మాటలు వింటున్నాం కానీ దాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. అలాగే మరి వినటానికి సమయం లేక రైతులు 1 గంట వరకు కూడా మీ మాటలు విని పడుకుంటున్నాం, సందకాడ వెళ్ళలేకపోతున్నాం. పనులు మీద శ్రద్ధ పెట్టాం కానీ దేవుని మాటలు నిర్లక్ష్యం పెడుతున్నాం. వాస్తవమే, అది దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు నిజంగానే చూస్తున్నాడు, మాతోనే మాట్లాడాడు నీ ద్వారా. ఆ దేవుని క్షమించమని వేడుకున్నాము అని ఎంతోమంది ఫోన్ చేసి మెసేజ్లు పెట్టారండి. చాలా సంతోషం. మీలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను నా బిడ్డ ఇంత ప్రయాసపడుతున్నామే మీ అందరి కోసం. ఎందుకంటే మీరు అందరూ నా బిడ్డలే కదా, మరి మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలి, రక్షించుకోవాలని ఆశ నాలో ఉంది కదా. మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను కదా, మీ అందరి కోసం రక్తాన్ని చిందించాను కదా, మీ అందరి కోసం సిలువ యాగం చేసి మిమ్మల్ని కాపాడుకున్నాను కదా, నా రక్తంతో కడిగేసుకున్నాను కదా. మరి విషయాన్ని తెలిసి కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తే అది కరెక్టేనా? ఇందుకోసమేనా ఆ లోకానికి దిగి వచ్చింది? నేను మిమ్మల్ని కాపాడుకుంది, రక్షించుకుంది, మీకు జీవాన్ని ఇచ్చింది ఇందుకేనా అని దేవుడు క్వశ్చనించాడండి మా హృదయాలకి. కాబట్టి సేవకులుగా మీరు కూడా మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నారని ఎంతోమంది మెసేజ్లు పెట్టారండి. చాలా సంతోషం. దయచేసి నాకు క్షమాపణ నేను ఇవ్వవలసిన లేదు, కానీ మీరు మనస్ఫూర్తిగా వినంగానే వెంటనే ఈ మాటలు విని మీరు గడప దాటితే చాలా బాగుంటుంది. ఈ మాటలు విని మీ పనుల్లో నిమగ్నమైతే చాలా బాగా సంతోషంగా ఆనందంగా మీకు ఈ దినమంతా కూడా గడపగలుగుతారు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి క్రీస్తు నామములో దేవుని నుండి దేవుని బిడ్డగా మీ అందరికీ కూడా ఉదయకాల సమన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఆనందంగా నిద్రలేచారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సంతోషంగా ఆనందంగా దేవుని పాదాలు పట్టుకున్నారని నమ్ముతున్నాను. సంతోషంగా ఆనందంగా నీ కుటుంబాన్ని దేవునికి అప్పచెప్పారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది మీరందరూ కూడా చేస్తున్నారని, దేవునికి దగ్గర అవుతున్నారని, దేవుని కృపా కనికరం మీరు పొందుకుంటున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలా చేయాలని, అలా ఉండాలని మనందరము కలిసి ఒక రోజున పరలోక రాజ్యంలో సియోను కోటలో మనందరం కలిసి దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, దేవుని మహిపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, ఆయన పాటలు పాడేవారిగా, దేవతలతో కలిపి ఆరాధన మనం పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలా పొందుకోవాలంటే దేవునికి ఈ లోకంలో ఉండగానే దగ్గరగా ఉండాలి, మరింత దగ్గరగా ఉండాలి. నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో దేవునికి అంత దగ్గరగా రేపొద్దున ఉండగలుగుతావు. ఈ లోకంలో నేను బాప్తిస్మం పొందాను, రక్షణ పొందాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాను, మరి పాటలు పాడుతున్నాను, ఇంకా చందాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను అని నువ్వు అనుకుంటే, అని దేవునికి నువ్వు దూరంగా ఉంటే అక్కడ కూడా దేవునికి దూరంగా ఉంటావు. దేవుడు చెబుతున్నా కదా, నువ్వు చేసిన ప్రతి పనికి దాన్ని తగ్గ జీతం ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ఈ లోకంలో ఏ ర్యాంకులు ఉన్నాయో, ఏ ప్లేసులు ఉన్నాయో, ఏ పనులు ఉన్నాయో, ఏ పనుల్లో నువ్వు సఫలీకృతం అవుతున్నావో దాన్ని బట్టే నీకు అక్కడ పనిస్తానంటున్నాడు. పరలోక రాజ్యం వెళ్తావు. కానీ నువ్వు చదివావా, సెక్యూరిటీ గార్డే. డిగ్రీ చదివావా, దాని తగ్గ ఉద్యోగమే. లేదు బీటెక్ చదివావా, దాని తగ్గ ఉద్యోగమే. లేదు ఇంకా హై రేంజ్లో చదివి మంచి ర్యాంక్ సంపాదించావా, దాని తగ్గ ఉద్యోగం హోదా. అక్కడ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయో అన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ వ్యవసాయదారుడు ఉన్నాడా, అక్కడ వ్యవసాయదారుడు ఉంటాడు. నీ నైపుణ్యతను బట్టి, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవునికి ఎంతగా దగ్గరగా భయభక్తులు కొనగలి ఉన్నావో
అంతగా దేవుడు అక్కడ కూడా వాడుకుంటాడు, పని అప్పచెప్తాడు. ఇది మీరు గమనించాలి. ఎక్కడున్నాయి పాస్టర్ గారు అంటావా? ప్రకటన గ్రంథం చదువు, మనసు పెట్టి ఒక్కొక్క అధ్యాయం చదువు. ప్రకటన గ్రంథం క్లియర్ కట్గా ఉన్నాయి, దాంట్లో క్లియర్ కట్గా ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట కూడా లేఖనంలో నుంచే, నా సొంత మాటలు ఎప్పటికీ చెప్పని ఈడైనా. ఎందుకంటే నేను ఆయనకి అప్పచెప్పుకుని వస్తాను. ఎక్కడికి నేను కాదయ్యా, నేను మాట్లాడితే ఆ మాటలు నీ బిడ్డలోకి వెళ్ళవు, వాళ్ళు వినరు, నమ్మరు. నువ్వు మాట్లాడితే అవి లేఖనాల ప్రకారం మాట్లాడతావు. కాబట్టి నువ్వు మాట్లాడు అని ఆయనకు అప్పచెప్పుకుని మరీ వస్తాను. కాబట్టి ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటున్నందుకు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నందుకు, దేవునితో గడిపే ఆశ కలిగి ఉన్నందుకు, మీ మనసు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, మీ నడవడి మార్చుకుని, మీ చూపుని మార్చుకుని, అన్నీ మార్చుకుని దేవునికి అనుకూలంగా మీరు నడుస్తున్నందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ దేవునికి దగ్గరగా ఉండాలనే ఆయన ఆశ. ఎంతగా దగ్గరగా వస్తారో నా బిడ్డలు, అంతగా దగ్గరగా నేను నా బిడ్డలను కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. అన్ని రకాలుగా నా బిడ్డలకు సాయం చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు. నువ్వు ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తాడు. నీకు కనపడ్డ అంతే. వాళ్ళు ఎంతమంది కోసం దేవుడు ఏడుస్తున్నాడు తెలుసా? ఎంతమంది కోసం, ఎందుకు దేవుడు రావట్లేదు తెలుసా? ఎందుకంటే ఏ ఒక్క బిడ్డ కూడా మరణానికి పాత్రుడు కాకూడదు. ఏ ఒక్క బిడ్డ అగ్నిగుండం పాలు కాకూడదు. ఏ ఒక్క బిడ్డ అగ్నిగుండం పాలైనా కూడా నేను తట్టుకోలేను, నేను చూస్తూ ఊరుకోలేను అనే బాధ కలిగి ఓర్చుకుంటున్నాడు. ఎంతగా అంటే మన దగ్గర లేలేండి అంత ఓర్పు, ఆయన దగ్గర అంత ఓర్పు ఉంది. ఆ ఓర్పు నా బిడ్డలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన రోజు రోజుకి లేట్ చేస్తున్నాడు. ఈ మాటలు గమనించండి. ప్రతిరోజు మన మనసు మారాలి, మన ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడం మారాలి. ప్రతిరోజు సర్దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రతిరోజు కూడా అలా సర్దిద్దుకుంటేనే ఆయన బిడ్డలుగా ఉండగలుగుతాం, ఆయన బిడ్డలుగా జీవించగలుగుతాం. నిద్రలాగానే చక్కగా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో నిలబడి, మోకాళ్ళు ఎగిలితే మోకాళ్ళు వేసి, అయ్యా గత రాత్రికాలం అంతా కూడా మాకు చక్కటి నిద్రను అనుగ్రహించావు, మరొక రోజు మా జీవితంలోకి అనుమతించావు, మమ్మల్ని అందరూ కూడా సజీవు లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా మరొక రోజులకి మమ్మల్ని అడుగుపెట్టే అవకాశం మాకు ఇచ్చావయ్యా. రోజు నీతోనే ప్రారంభించే అవకాశం మాకు ఇచ్చావు, చాలా సంతోషం ప్రభా అని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు తెలియజేసుకునే బిడ్డలుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే నిద్రలంగా ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన ఆస్వాదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, మీ మనసు మారుస్తానంటున్నాడు, మీ ఆలోచన మారుస్తానంటున్నాడు, మీ ప్రవర్తన మారుస్తానంటున్నాడు, మీ నడవడి మార్చి నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఒక కుమ్మరిలాగా, ఒక వడ్రంగిలాగా, ఇంకా కంసాలిలాగా నేను మార్చుకుంటాను అంటున్నాడు. మార్చుకుంటానంటున్నాడు. మరి మార్చుకోవాలంటే ఆయన చేతికి వెళ్ళాలి. ఆయన చేతుల్లోకి వెళ్ళాలిగా మనం. ఆయన చేతుల్లోకి వెళ్తే కదా ఆయన సరి చేసుకోవటానికి రాయ్యా అని పిలుస్తున్నాడు. రోజులో మొట్టమొదటిసారి నాకు అప్పచెప్పుకోరా, ఆ రోజంతా కూడా నిన్ను చక్కదిద్దుకుంటాను రా, సరి చేసుకుంటాను, కోరుకుంటామంటున్నాడు. నువ్వేమో ఎక్కడుందయ్యా నిద్ర లేగానే టెన్షను, ఈరోజు ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఆ పని ఎలా అయ్యిద్ది, ఈ పని ఎలా అయ్యిద్ది, మరి సమయానికి ఉద్యోగానికి వెళ్ళాలి, మరి సమయానికి ఇంటి యజమానురాలు అన్నీ వండి పెట్టాలి, తీసుకుని బరగవు పరిగెత్తాలి క్యారేజ్ తీసుకుని, మరి టైం లేదు, 7 గంటలు అయిపోయింది నిద్రలేచాము, 6 గంటలు అయిపోయింది నిద్రలేచాము, ఆఫీస్ చాలా దూరం ఉంది, మరి వ్యవసాయం వర్షం పట్టలేదు, వ్యవసాయం చూసుకోవాలి, నీళ్ళు పెట్టుకో, అనేక రకాలుగా పనులతో మనం నిమగ్నం అయిపోయి దేవునికి దూరం అవుతున్నాం. దూరం అవుతూ వల్ల ఆయన ప్రేమను కోల్పోతున్నాం,
ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, ఆయన దీవెని కోల్పోతున్నాం. మరి ఇవన్నీ కోల్పోతే ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఆ రోజు గడపగలుగుతామా? గడపలేమండి. అందుకే చెప్తున్నాడు, రేయ్ నువ్వు ప్రశాంతంగా ఉండాలిరా, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఈరోజు గడిచిపోవాలంటే ముందు నా దగ్గరికి రా, నేను నీకు ప్రశాంతత ఇస్తానయ్యా. నా ఆశీర్వాదం నీకుంటే, నా హస్తం నిన్ను తాకితే నువ్వు చాలా కూల్గా ఉంటావురా. దేని గురించి టెన్షన్ పడవు. మా నాన్న ఉండాలే, నేను చూసుకుంటాడులే, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో ఆయన తెలియదా? నా పని ఎలా ముగించాలో ఆయన తెలియదా? నా వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ఆయన తెలియదా? నా ఉద్యోగాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఆయన తెలియదా? ఇచ్చింది ఆయనే కదా, మరి సహకరిస్తాడుగా. నేను దగ్గరికి వెళ్తే నాకు ఆలోచన చెప్తాడుగా, అన్ని రకాల మెలకులు చెబుతాడుగా. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో, నా బిడ్డలు ఎలా నడిపించుకోవాలో ఆయన నాకు ఉపదేశిస్తాడుగా. ప్రతి విషయంలో నాకు సాయం చేస్తాడుగా అనే ఆలోచన నీకు రావాలి. వస్తే తప్పకుండా వస్తావు ఆయన దగ్గరికి. ఆలోచన నీకు రాలేదనుకో ఆయన దగ్గరికి రాలేవు. గబగబా ఎగుస్తావు, గబగబా వాష్ చేసుకుంటావు, గబగబా పెట్టింది తింటావు, గబగబా పరిగెడిపోతావు. నువ్వు పశువులకు మేతేస్తున్నావే, నిద్రలేంగానే పశువులకు మేతేస్తున్నావే, ఎందుకు వేస్తున్నావురా? అవి బాగా తినాలి, పాలు ఇవ్వాలి కదా అనే కదా ఒక ఆశ కలిగేగా. మరి దేవునికి ఆశ ఉన్నదా? నిద్రలేంగా నా బిడ్డల దగ్గరికి రావాలి, నా బిడ్డలను ఆస్వాదించాలి, నా బిడ్డ అభివృద్ధి పొందాలని ఆయనకు ఆశ ఉండదా? నా బిడ్డలు దీర్ఘాయుషవంతులుగా ఉండాలి, నా బిడ్డలు ఏ ప్రమాదానికి గురి కాకూడదు, నా బిడ్డలకి ఏ కష్టం రాకూడదు, నా బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నా బిడ్డకి ఎలాంటి నష్టం జరగకూడదు అనే ఆశ ఆయనకు ఉండదా? ఉండదు కదా. మరి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీకన్నా 100 రెట్లు ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ప్రతిరోజు కూడా నిద్ర లేంగానే ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి, ఆయన వేడుకోండి, ఆయన ఆశీస్సులు పొందండి, అప్పుడు బయటికి వెళ్ళండి. ఈ వాగ్దానం పొద్దున 6 గంటలకు నేను వాగ్దానం ఇస్తుంటే, దేవుడు ఇస్తుంటే, ఈ వాగ్దానాన్ని 10, 11, 12 గంటలకు కూడా వాగ్దానం చూస్తున్నారు. మరి మళ్ళీ చూస్తున్నారో నాకు తెలీదు, లేదంటే సమయం దొరక్క ఆ సమయంలో చూస్తున్నారో నాకు తెలియదు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తూ ఉన్నాను, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఈ వాగ్దానాన్ని హృదయం తీసుకుంటున్నారు, ఏ సమయాన్ని తీసుకున్నారని చూస్తున్నారు అనేది నాకు తెలిసిపోద్ది. చూస్తున్నాను, కానీ మరి సమయం కుదరకో ఏమో తెలియదు, కానీ కంపల్సరీ వాగ్దానం చూస్తున్నారు, వింటున్నారు. చేయాల్సింది ఈ వాగ్దానం ఎప్పుడు వాగ్దానం వస్తుందా, యూట్యూబ్లో ఎప్పుడు దేవుని వాగ్దానం వస్తుందా, ఆ వాగ్దానం ఎప్పుడు వినాలా అని ఆశ కలిగి ఉండండి. ఆ వాగ్దానం వినండి. మీ పనులు చేసుకుంటున్నా కూడా చెవిలో పెట్టుకుని, ఈ ఇయర్ ఫోన్స్ లేవా, ఏలో పెట్టుకుని వినండి, వింటూ పని చేయండి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా బిడ్డలు పని చేసుకుంటున్నా కూడా నా మాటలు వింటున్నారులే అని సంతోషపడతాడు. అలా చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలం నిద్రలో ఇచ్చాను, లేపాడు, ఆయన పాదాల చెంత తీసుకొచ్చాడు. ఆయన స్తుతించుకునే అవకాశాన్ని, ఆయన ఆరాధించుకునే అవకాశాన్ని, ఆయన ప్రార్థించుకునే అవకాశాన్ని, ఆయన మహిమపరిచే అవకాశాన్ని, ఆయన ఘనపరిచే అవకాశాన్ని, ఆయన సంతోషపరిచే అవకాశాన్ని, ఆయన ఆనందపరిచే అవకాశాన్ని అతను నాకు ఇచ్చాడు, నా కుటుంబానికి ఇచ్చాడు. రోజులో మొట్టమొదటి సమయం ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, ఆయనతోనే రోజు ప్రారంభించే అవకాశాన్ని మా అందరికి ఇస్తున్నాడు. మీ అందరికీ కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా ఒక ఉదయకాలసిన దేవుడు లేపాలని కోరుకుంటున్నాను. ఆయన అడుగుతున్నాను, నన్ను ఎలా లేపుతున్నావో నా కుటుంబం ఎలా లేపుతున్నావు, వాళ్ళు కూడా లేపుకోయ్యా, తప్పదు, నీ బిడ్డలకు తట్టాల్సిందే. నన్ను కొన్నాళ్ళు లేపావు, ఆటోమేటిక్ నేనే లేగుస్తున్నాను. కానీ నేను అనుకుంటున్నాను, ఇప్పుడు కూడా నన్నే తండ్రి లేపుతున్నాడు అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. అలాగే ఆయనకు నీ బిడ్డలు కూడా లేపాయి, అందరినీ కూడా అని నేను వేడుకుంటున్నాను. కాబట్టి నేను పాదాలు పట్టుకున్నాను, అనా ఒక
మాట తెలియపరచవయ్యా, నేను ఏమాలా తెలియపరిచావు. గుండెల్లో బరువు పడిపోయింది. అయ్యో నా బిడ్డలు, నీ బిడ్డలు నీ మాటలు వింటలేదా? మరి నేను కూడా నీ మాటలు వింటలేదా? నేను పొరపాటు చేస్తున్నానా? నేను పశ్చాత్తాపడ్డాను. నా బిడ్డల తరపున, నా కుటుంబం తరపున నేను పశ్చాత్తాపడ్డాను, వేడుకున్నాను. అలాగే నీ బిడ్డలు కూడా పశ్చాత్తాపడాలయ్యా అని కోరుకున్నాను. అలాగే చాలామంది పశ్చాత్తాపడి, చాలామంది కళ్ళు తెరుచుకొని ఎంతోమంది మరి మెసేజ్లు పెట్టారు. అయ్యా తప్పకుండా చేస్తాము, ఇక వింటాము, ఆయన మాటలు విని ఆ ప్రకారం నడుచుకుంటామని చాలా మంది తెలియపరిచారు. ఫోన్లు కూడా చేశారు 5-6. కాబట్టి ఈ సమయంలో చక్కని మాట ప్రభా, ఆ మాటను నా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మేము జీవిస్తూ నీ బిడ్డలకు చెప్పే విధంగా మేము ఉండాలయ్యా అని వేడుకున్నాను. అలాగే ఈరోజున చక్కని మాటలు హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం ద్వారా చక్కని మాటలు తెలియపరిచాడండి. ఆ మాటలు మీరు కూడా తెలియపరిచి మిమ్మల్ని కూడా సంతోషపరచాలని, ఆనందపరచాలని ఆ మాటలు ఈ రోజున చేత పట్టుకుని దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, మహిపరిచేవారిగా, గణపరిచేవారిగా, ఆ ప్రకారం జీవించేవారిగా నీవు నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? దేవుని వాగ్దానం వినటానికి కొంచెం సేపు ప్రశాంతంగా వినండి. ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా వినండి, లేదా ఒక అరగంట వినండి. ఈ అరగంట సమయం దేవునికి ఇవ్వటం వల్ల మీకు 24 గంటల సమయాన్ని సంతోషంగా ఇస్తాడు, ఆనందంగా జీవించడానికి ఇస్తాడు. లేదు ఈ అరగంట సేపు దేవుడికి ఇవ్వలేదనుకో గలిబిలి అయిపోతారు. వద్దు, గలిబిలి మనకొద్దు. ప్రశాంతంగా దేవుని మాట్లాడిందాం, ప్రశాంతంగా 24/7 గడుపుదాం. ఓకేనా? రెడీ? హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయువాడే మరణము నొందును. విన్నారా? అద్భుతమైన మాట చెప్తున్నాడు. పాపం అంటే ఏంటండి? దొంగతనమా, వ్యభిచారమా, లేదంటే ఇంకా చెడ్డ పనులా? కాదు సుమా. పాపం అంటే దేవునికి దూరంగా ఉండటమే. మొట్టమొదటిది పాపం అంటే దేవునికి దూరంగా ఉండటమే. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నావో అన్ని పాప పనులు చేస్తావు. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాలి. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావంటే ఏమవుతుంది? దురాత్మ నీలో ఉంటుంది. దురాత్మ నీలో ఉంటే ఆడేం పని చేస్తాడు? దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తాడు, విరుద్ధ పనులే చేపిస్తాడు. కక్ష ఉంటుంది, కాఠిన్యం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఇంకా పగ, ప్రతీకారం, ఈర్ష్యం, ద్వేషం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల నీలో ప్రేమ ఉండదు, కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది. దీనివల్ల నువ్వెంతో నష్టపోతావు, ఎంతో నష్టపోతావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు ఈ మాట తెలియపరిచాడంటే మళ్ళా ఉన్నాయండి, సర్దిద్దుకోమని చెబుతున్నాడు. పాపము చేయవాడే మరణం నందును. మరి పాపానికి జీతం మరణం అనే లేఖలో రాయించాడుగా తండ్రి. ఎక్కడుందంటారా? తిమోతి పత్రికలో ఉంది చూడండి, 1వ అధ్యాయం 1వ తిమోతిలో. పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. చాలా గొప్పగా చెప్పాడు ఈ మాట. అవునే కదా? మనం అనుకుంటాం, ఆ తల్లిదండ్రులు ఎంత పాపం చేశారా, ఇలాంటి దరిద్రులు పుట్టారు, ఆ తల్లిదండ్రులు ఎంత పాపం చేశారా, ఇలాంటి వాళ్ళకి అన్నారు, వాళ్ళు ఏదో పాపం చేశారా, కుంటోడు పుట్టాడు, ఇలాంటి పాపం చేశారా, ఇటు గుడ్డోడు పుట్టాడు, చాలా పాపం చేశారు, ఘోరమైన పాపం చేసి ఉంటారా అని మనం అనుకుంటాం. అది కాదంటున్నాడు దేవుడు, అది కాదంటున్నాడు. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరుడికే చెందును. నీతిపరుని నీతి నీతిపరుడికే చెందుతుందంట. నువ్వు నీతి చేసావనుకో, అది నీ నీతి నీకే చెందుద్ది, నీ తండ్రికి చెందదు, నీ తల్లికి చెందదు, ఎవరికి చెందదు.
నీ నీతి నిన్నే కాపాడుకుంటుంది, నీ నీతి నిన్నే రక్షిస్తుంది అంటున్నాడు. నీకే చెందుతుంది అంటున్నాడు. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టుడికే చెందుద్దంట. దుష్టపాలన చేసేవాడు వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటాడు రా. ఎవరిని నాశనం చేయడు, ఎవడి వల్ల కాదు, వాడికి వాడే నాశనం చేసుకుంటాడు. జాగ్రత్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో జాగ్రత్తగా ఈ మాటలు విన్నాకన్నా పరిశీలించి పరిశోధించుకో. నేను ఎలా ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా నడుచుకుంటున్నాను, దీనికి కారణం ఏంటి అంటే నేను దేవునికి దూరంగా ఉంటున్నానా? దేవునికి దూరంగా ఉండటం వల్ల నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి. దేవునికి దూరంగా ఉండటం వల్ల నేను ఇలా బ్రతుకుతున్నాను. దేవునికి దూరంగా ఉండటం వల్లే రేపొద్దు నేను మరణానికి పాత్రులైపోతాను. కాబట్టి నేను నా మనసు మారాలి, నా ఆలోచన మారాలి, నా ప్రవర్తన మారాలి, నా నడవడి మారాలి. ఆయనకి దగ్గరగా ఉంటేనే మరణాన్ని నేను తప్పించుకోగలుగుతాను. సజీవుడిగా నేను ఉండాలంటే నేను దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన బిడ్డగా బ్రతకాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ఆయన బిడ్డగా నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా నిజాయితీగా బతకాలి. నా వల్ల నా కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, నా వల్ల నా భార్యకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, నా వల్ల నా భర్తకి ఎలాంటి అవమానం రాకూడదు అనే ఆలోచన కలిగి జీవించమంటున్నాడు. అర్థమైందా? పాపం అంటే ముందు దేవునికి దూరంగా ఉండటమే పాపం నీ లైఫ్లో నీ లైఫ్లోకి వచ్చేస్తుంది. దాని తడు పాపం అంటే దేవునికి దూరంగా ఉండటమే ప్రధాన కారణం. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే దూరంగా ఉన్నావో వాడు వచ్చి వాలిపోతాడు. వాడు వాలిపోవటం వల్ల నీకెంతో నష్టం జరిగింది, ఎంతో నష్టం జరిగిద్ది. ఆ నష్టం పోడ్చలేనిది. తప్పమే తప్పు చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఇది తప్పు కాదులే, ఇది కరెక్టే అనుకుంటాం. మనం తప్పు చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, దేవునికి విరుద్ధంగా నడుస్తున్నాం అనే ఆలోచన మనలోకి రానీయడు. నేను మంచోడ్నే అనుకుంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాకు దగ్గరగా ఉండమ్మా, నాకు దగ్గరగా ఉండయ్యా, అప్పుడు నువ్వు పాపం చేవురా, మరణానికి పాత్రుడు కావు. చాలా క్లియర్ కట్గా ఈ యొక్క 20వ వచనం ద్వారా దేవుడు తెలియపరిచాడు. 21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణం నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఏం చెప్తున్నాడు? రేయ్, ఇప్పుడు దాకా నాకు దూరంగా ఉండవులే, కనీసం ఇప్పుడైనా తెలుసుకుని ఇంతకాలం నా తండ్రికి దూరంగా ఉన్నాను, నా తండ్రి విషయంలో చేయరాని పనులు చేశాను, నేను నా జీవితంలో పాపానికి నేను లోనైపోయాను, పాపంలో కూరుకుపోయాను. ఇప్పుడైనా ఈ మాటలు విన్నాకి నా దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు కదా, ఇప్పటి నుంచైనా దేవునికి దగ్గరగా ఉంటాను, పాపానికి దూరంగా జరుగుతాను అనే ఆలోచన నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు నాకు దగ్గరగా వచ్చావో మరణం కూడా నీకు దూరం అయిపోద్దిరా అంటున్నాడు. మరణం కూడా నీకు దూరం అయిపోద్ది అంటున్నాడు. చూసావా? ఆయనకి దగ్గరగా వస్తే మరణం దూరం అయిపోద్ది, ఆయనకు దూరంగా జరిగితే మరణం దగ్గర అయిపోద్ది. ఏది కావాలి? దేవునికి దగ్గరగా అవటమా, దేవునికి దూరంగా అవటమా? ఈలోక సంతోషమా, పరలోక సంతోషమా? ఈలోక సంతోషం అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళే. పరలోక సంతోషం అయితే తరతరాలు యుగయుగాలు కూడా సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు ఆయన సన్నిధిలో, బంగారు వీధుల్లో. మరి ఏది కావాలి? ఇవే కోరుకోరా అంటున్నాడు దేవుడు. అది ఈ మాట చెప్పే దేవుడు. చూడండి 22వ వచనం. అతడు చేసిన అపరాధములలో
ఒకటియు జ్ఞాపకంలోకి రాదు. ఎంత మంచివాడండి దేవుడు. అతడు చేసిన అపరాధంలో ఒకటియు జ్ఞాపకంలోకి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. నీ నీతిని బట్టి బ్రతుకుతావు. ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వచ్చావో ఏ అపరాధం కూడా నేను జ్ఞాపకం చేసుకొనిరా, మర్చిపోతానంటున్నాడు. నువ్వు మర్చిపోతున్నావా? నీ భార్య తప్పు చేస్తే మర్చిపోయి ఏదో క్షమించకుండా నీలో ఉందా? పొరపాటు చేసిందిలే అమ్మా ఇంకొకసారి చేయబాకు అని చెప్పే భర్తగా నువ్వు ఉన్నావా? భార్యగా నువ్వు ఉన్నావా? తండ్రిగా నువ్వు ఉన్నావా? బిడ్డగా నువ్వు ఉన్నావా? ఓర్పు ఉందా నీ దగ్గర? సహనం ఉందా? చూడండి దేవుళ్ళు ఎంత ఓర్పు ఉందో, ఎంత సహనం ఉందో. ఘోరమైన పాపిని సైతం పాపాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తానురా, నీ పాపాలన్నీ మర్చిపోతానురా, జ్ఞాపకంలో పెట్టుకోను, జ్ఞాపకం చేసుకోను అయ్యా, నువ్వు నా దగ్గరికి రావటమే గొప్ప, నాకు సంతోషం రా అంటున్నాడు. అది నీలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. చెప్పకనే చెబుతున్నాడు, బుద్ధి కూడా చెప్తున్నాడు. తప్పకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. నా దేవుడు నన్ను ఎన్నో రకాలుగా క్షమిస్తున్నాడే, నేను ఎన్నో పాపాలు చేశానే, ఆ పాపాలన్నీ కూడా నా తండ్రి మర్చిపోయి నన్ను హక్కుని చేర్చుకున్నాడే, నన్ను కాపాడుకు రక్షించుకుంటున్నాడే, నన్ను క్షమించాడే. మరి నేను ఎందుకు క్షమించకూడదు నా భార్యను? నేను ఎందుకు క్షమించకూడదు నా భర్తని? నేను ఎందుకు క్షమించకూడదు నా బిడ్డల్ని? నేను ఎందుకు క్షమించకూడదు నా తల్లిదండ్రులను అడగకూడదు? క్షమించమని అడగకూడదు? ఎందుకు నేను క్షమించకూడదు అనే ఆలోచన మనందరిలో రావాలని నేను కోరుకుని మాటలు పొందుపరిచాడు. 2026 సంవత్సరాల క్రితమే మన ఆలోచనలు ఏంటో, మనం ఏ విధంగా జీవిస్తామో, ఏ విధంగా పశ్చాత్తాపడతామో, ఏ విధంగా దేవుని దగ్గరికి రావాలో అన్నీ రాసిపెట్టాడు. ఇలా వస్తే ఇలా ఉంటావు, నా మనసు ఇది, నా ప్రేమ ఇదని చెప్పకనే చెబుతున్నాడు. మరి అది మనలో కూడా ఉండాలని దేవుడు కోరుకునే ఈ మాటలు చెబుతున్నాడండి. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో. అతడు చేసిన అపరాధములలో ఒక్కటియూ జ్ఞాపకంలోకి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. నీ నీతిని బట్టే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. సింపుల్గా చెప్పాడండి. నీ చేతుల్లోనే ఉందిరా, నీ చేతుల్లోనే ఉంది. చావాలా బ్రతకాలా? నాదేం లేదయ్యా, నువ్వు నా వైపు తిరిగితే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, నా వైపు తిరగలేదనుకో మరణానికి పాత్రం అయిపోతావు. కాబట్టి నాదేం లేదు, అంతా నీకే అప్పచెప్పేసుకున్నాను, నీకు స్వేచ్ఛనిచ్చాను. ఎందుకో తెలుసా? తెలుసుకుంటామని. ఇది మంచి, ఇది చెడు, నా తండ్రి అలాంటి వాడు, నేను అలాగ ఉండాలి, తెలుసుకుంటావని నీకు నేను స్వేచ్ఛనిచ్చాను. ఆ స్వేచ్ఛ నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అనుకో, దాని తగ్గ జీతమే నీకు ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్నావు అనుకో, దాని తగ్గ సంతోషమే ఉంటుంది. ఏది కావాలి? కోరుకున్నానా? ఇదిగో ఈ మాటలు విన్నాకైనా నీ మనసు మార్చుకుంటావని, నీ ఆలోచన మార్చుకుని, నీ ప్రవర్తన నడవడం మార్చుకుంటావని, పాపానికి దూరంగా వస్తావని, జరుగుతావని, నాకు దగ్గరగా వస్తావని నేను నమ్మి నీకు మాటలు తెలియపరుస్తున్నాను. విని ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం నాకు దగ్గరగా అయ్యావనుకో, నీ అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు ఈ లోకంలో, మరొకడు ఉండడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని పొందుకున్నావురా, పొందుకుంటావు, మన అదృష్టవంతుడేగా. చాలామంది ఈ లోక సంతోషం చాలేయ్యా, ఈ లోకానందం చాలే, ఓ చక్కటి ఇల్లు, ఓ చక్కటి బిడ్డలు ఇవ్వు, వాళ్ళకి చదువుకుని మంచి ఉద్యోగాలు ఇవ్వు, వాళ్ళకి బిడ్డలు ఇవ్వు. ఇదే ఈ లోక సంతోషాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఆస్తులు కోరుకుంటున్నారు, అంతస్తులు కోరుకుంటున్నారు, భోగభాగ్యాలు కోరుకుంటున్నారు, హోదా కోరుకుంటున్నారు, పరపతి కోరుకుంటున్నారు, ఈ లోక సంతోషాన్ని కోరుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదని అని చెప్పినా కూడా వినట్లా చాలామంది. విని నా వైపు తిరిగిన వాళ్ళు తరతరాలు, యుగాలు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా సియోను కోటలో ఉంటారురా. అదేనా నా ఆశ, అదే నా కోరిక. మీరందరూ నాతో ఉండాలని ఆశ. అందుకనే చెప్తున్నాను, నా బిడ్డ ద్వారా మాట్లాడుతున్నాను. నా మాట వినండిరా, ఈ లోకానికి దూరంగా జరగండిరా.
ఈ అల్ప సంతోషాన్ని, అల్పానందాన్ని, అల్ప భోగభాగ్యాలు కోరుకోబోకండి రా. నా సన్నిధికి వచ్చి నానా చాలా సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం మాకు ఇస్తున్నావయ్యా, దీనికన్నా కూడా సంతోషంగా ఆనందంగా గడిపే యోగ్యత మాకు ఈ ప్రభా, నీ పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోవాలయ్యా. ఆ విధంగా నడుచుకునే మనసుని, ఆ విధంగా నీకు దగ్గరయ్యే మనసుని మాకు దయచేయి ప్రభా అని దేవుడు నన్ను అడగండి అమ్మా. అది కోరుకోండి నా మందిరానికి వచ్చి. అంతేగాని ఈలోక అంతస్తులు, ఈలోక కోరికలు, ఈలోక భోగభాగ్యాలు కోరుకోబోకండ్రా. అవన్నీ నేను మీకు ఇస్తాను. ఆనాడు సొలొమోను ఏం కోరుకున్నాడు? నేను వాడికి ప్రత్యక్షమయ్యి వాడిని అడిగాను, రే నీకేం కావాలి? చూడండి ఎంత జ్ఞానం కలిగేవాడు. వాడు మనసులో ఏడుతాడో నాకు తెలుసు, అయినా కూడా వాడిని అడిగాను, అయ్యా చిన్నవాడిని ఇంత రాజ్యభారాన్ని మోపావు, ఇంత లక్షల మందికి చక్కగా నడిపించాలంటే అంత జ్ఞానం లేదు, నాకు అనుగ్రహిస్తావా జ్ఞానాన్ని, నీ పరలోక జ్ఞానంతో నింపుతావా అడిగాడు. చూడండి జ్ఞానం అడిగాడు. మరి నువ్వేమడుగుతున్నావు? సిరి సంపదలు అడుగుతున్నావు, భోగభాగ్యాలు అడుగుతున్నావు, ఈలోక సంతోషం అడుగుతున్నావు, ఈలోక ఆనందాన్ని అడుగుతున్నావు, ఈలోక కోరికలను అడుగుతున్నావు. ఇవి ఉంటే సంతోషంగా ఉంటాననుకుంటున్నావు, ఇక్కడ సంతోషంగా ఉంటావురా. మరి డబ్బులు నేను కాపాడిద్దా? నీ ఆస్తులు కాపాడుతాయా? నీ భార్య కాపాడిద్దా? నీ బిడ్డలు కాపాడుతారా? నీ బంగారం కాపాడిద్దా? నేను ఇచ్చినవన్నీ నేను నీ ప్రాణాన్ని కాపాడుతాయా? నరకాన్ని నుంచి దూరం చేస్తాయా? చేయలేవు. కానీ నేను చేయగలను. నేను చేయగలను. ఎందుకంటే నా చిత్తులో నువ్వు అంతా, నువ్వేది కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదా అదా ఏది కోరుకుంటావు? నీ ఇష్టం, చాయిస్ నీదే అని నేను చెప్తున్నాను. వినే మనసు మీకుంటే దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఈ స్వల్ప సంతోషం ఎందుకు దేవుడిని నేను ఇబ్బంది పెడుతున్నాను? ఇవేమి నన్ను కాపాడలేమంటున్నాడు కదా, అంతా ఆయనకు తెలుసు కదా, తెలుసు కాబట్టే మనకు చెప్తున్నాడు కదా, విందాము అనే ఆలోచన మీలోకి రావాలరా అని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం కూడా దేవుని మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుని వేడుకోవాల్సింది, నాకు నీ రాజ్యంలో చోటు కావాలి. ఈ లోకంలో పచ్చని మెతుకులు తిన్నా పర్వాలేదయ్యా, సంతోషంగా నా కుటుంబంతో గడపాలి. నా బిడ్డలు, నా భార్య, నేను కుటుంబ సమేతంగా నీ సన్నిధిలోకి రావాలి. బుధవారం, శనివారం, ఆదివారం నీ సన్నిధిలో గడపాలి, మనస్ఫూర్తిగా గడపాలి. నా తండ్రి నాకేం చెబుతున్నాడు, ఆ మాటలు ఏ విధంగా నేను హృదయలో తీసుకోవాలి, ఆ మాట ప్రకారం నేను ఎలా జీవించాలి, పాపానికి ఎంత దూరంగా నేను ఉండాలి, దేవునికి ఎంత దగ్గరగా అవ్వాలి అనే ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళండి. తప్పకుండా దేవుడు చక్కటి మాటలు మీకు తెలియపరిచి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చక్కటి మార్గం మిమ్మల్ని నడిపిస్తాడు. అది ఆయన ఆశ, అది కోరుకోమని కోరుకుంటున్నాడు. ఇదే ఈ రోజున ఈ మాటలో ఉన్న అర్థం, పరమార్థం. చూసారా మీ యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూసారా? ఆ ప్రేమ నీలో కూడా ఉండాలి. నీ కళ్ళతో చూడాలంటున్నాడు. ఆయన కళ్ళు ఉన్నాయి కాబట్టి నీ కళ్ళు ఇచ్చాడు, చూడాలి నా బిడ్డలు అంటున్నాడు. మరి చూస్తారా? దేవుని చూసే అవకాశం ఇస్తారా? అలా ఉంటారా? ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 23వ అధ్యాయం 23వ వచనం, 18వ అధ్యాయమే 23వ వచనం. దుష్టులు మరణం నుండి చేత నాకేమాత్రము సంతోషము కలుగునా? సరా, దుష్టుడు మరణం పొందటం నాకు సంతోషమారా? ఆ దుష్టుడు నా బిడ్డే, మంచోడు నా బిడ్డేరా. మీరందరూ నా బిడ్డలే. నేను కన్నప్పుడు మీరు పవిత్రంగానే ఉన్నారా? కొంచెం ఒకొచ్చినాక నీకు జ్ఞానం ఇచ్చానే. తర్వాత సాతానుతో సహవాసం చేసి నన్ను విడిచిపెట్టి దుష్టులు అయిపోయారు, మరణానికి పాత్రలు అయిపోయారు. కాబట్టి నువ్వు దుష్టుడిగా ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదయ్యా, ఇష్టం లేదు. ఇష్టం ఉంటే నీకు ఈ మాటలు చెబుతానా? చెప్పు. నువ్వు ఎలా ఉంటే నాకు ఎందుకురా? రేపొద్దున ఇక్కడ ముగిచ్చేస్తావు, అక్కడికి వస్తావు, తీర్పులో నీకు తీర్పు ఇచ్చేస్తాను, నీ బొమ్మ నీకు చూపిస్తాను, నీ జీవితం అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదిగో ఈ లోకంలో సినిమాలు చూస్తున్నావే 2 గంటలరా,
మరి నీ లైఫ్ అంతా కూడా నేను నీకు చూపిస్తానయ్యా, నువ్వు ఎలా నడిచావో, ఎలా జీవించావో, ఎలా ప్రవర్తించావు. సాక్ష్యం ఉంటుంది కదా, దాని దగ్గర శిక్ష వేయొచ్చు కదా. ఎందుకు చెబుతున్నాను? ఈ లోకంలో ఉన్న నా బిడ్డలు మారాలి. అక్కడికి వెళ్ళాక నా బిడ్డలకు శిక్ష పడకూడదు, తీర్పులోకి రాకూడదు నా బిడ్డలు అనేది నా ఆశ. అందుకనే మీరందరూ నా బిడ్డలే, మధ్యలో దుష్టులుగా మారారు అంతే. అలా మీరు ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక్క బిడ్డ కూడా మరణానికి పాత్రుడు నాకు ఇష్టం లేదురా అని దేవుడు చెప్పకనే చెబుతున్నాడు ఈ మాట ద్వారా. చూడండి, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. నీ ప్రవర్తన మార్చుకోవటమే నాకు సంతోషం రా, నాకు ఆనందం. నా బిడ్డలు నా మాటలు వినాలి, నాతో సహవాసం చేయాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, వాళ్ళ ప్రవర్తన మారాలి, వాళ్ళ నడవడి మారాలని కోరుకుంటున్నాను రా. మీ అందరికీ నేను తండ్రిని, మీ అందరికీ నేను రక్షకుణ్ణి, మీ అందరికీ నేను ప్రభువుని రా. మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను రా. ఒక్కళ్ళ కోసం పెట్టలా, మంచోళ్ళ కోసం పెట్టలా. మంచోళ్ళ కోసం ఈ లోకానికి రాలేదురా పిచ్చోడా. చెడ్డవాడి కోసం ఈ లోకానికి వచ్చాను. పాపని సరిచేయడానికి ఈ లోకానికి వచ్చాను. పాపం నుంచి విముక్తి కలిగించడానికి ఈ లోకానికి వచ్చాను. నీ బ్రతుకు మార్చాలి, నీ ఆలోచన మార్చాలి, నీ ప్రవర్తన మార్చాలి, నీ నడవడి మార్చాలని లోకానికి వచ్చాను. అందుకే ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడండి. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా వాక్ ఇదేరా, ఇది నా వాక్కు సుమా, నా బిడ్డల వాక్కు కాదు. నా కుమారుడు మాట్లాడుతున్నా, నేనే మాట్లాడుతున్నా. నా బిడ్డ నిలబెట్టుకుని, ఇగో మంచినీళ్ళు తాగాలంటే ఈ బాటిల్ కావాలిగా, ఈ బాటిల్ నా బిడ్డ, దీంట్లో వాటర్ ఉందే అది నాది. నేను ఉన్నంతకాలం ఈ బాటిల్ జాగ్రత్త భద్రపరుచుకుంటావు. ఈ బాటిల్లో వాటర్ అయిపోయిందనుకో ఇసిరి పడేస్తావు. అవునా కాదా? అవును కదా? అట్లాగే ఈ బాటిల్లో వాటర్ ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెడతావు, భద్రంగా ఉంచుకుంటావు, తాగుతావు. కాబట్టి నా బిడ్డ ద్వారా నేను మాట్లాడుతున్నాను. నా బిడ్డను తుంచేయబాకండి. నా బిడ్డ మీద ప్రేమ పెట్టుకోండి. ఆ బిడ్డ వల్లే మీకు ఈ మాటలు అందుతున్నాయి. నా సేవకుల వల్లే ఈ మాటలు అందుతున్నాయి మీకు. సేవకులను అగౌరవపరచబాకండి. ఏదో 4 మాటలు చెప్పి తెలుసుకుని మాకు చెబుతున్నాను అనుకోబాకండి. అలా అనుకునే వాళ్ళు వేరే ఉండరు. కానీ ఈ బిడ్డ అలాంటివాడు కాదు. ఉన్నారు చాలామంది, చూసుకోండి. ఎక్కడా? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం చూడండి. చాలామంది ఉన్నారు. కానీ ఈ బిడ్డ చూసావా? అలాంటివాడు కాదు. వాడికి ఆ మనసు లేదు. మంచి మనసు ఇచ్చాను వాడికి, మంచి మనసు ఇచ్చాను. నా కోసమే పోరాడుతున్నాడు. ప్రతిరోజు ముమ్మారు నా పాదాల చెంతకు వచ్చి ఏడుస్తున్నాడు రా మీ అందరి కోసం. వాడి గుండెల్లో భారం పెట్టాను నేను. రే, నా బిడ్డల కోసం నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయరా, మొరబెట్టుకోరా. నీ మొర విన్నాకనే నా బిడ్డలు కాపాడుకుంటానేమో, రక్షించుకుంటానేమో అని నా బిడ్డను ఎన్నుకుని నిలబెట్టుకున్నాను రా. వాడు ఒకే పోరాడుతున్నాడు. వాడికి ఏ పని లేదురా, వాడికి ఏమీ చేయట్లేదు. శుభ్రంగా నిద్రలేస్తాడు, నా పాదాలు పట్టుకుంటాడు, నన్ను స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, ప్రార్థిస్తాడు, మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు, మీతో మాట్లాడతాడు, మీ ద్వారా మీ దగ్గర నిలబడతాడు. బలిపీఠం మీద నేను మాట్లాడతాను. చక్కగా కాలకృత్యాలు తెచ్చుకుని మళ్ళా టిఫిన్ చేసి మళ్ళా దేవుని సన్నిధిలో కూర్చుంటాడు. చక్కని పాటలు వింటాడు, చక్కని మాటలు వింటాడు. ఏ సేవకుల ద్వారా ఏం మాట్లాడుతాడో దేవుడు అని గ్రహిస్తాడు. ఎవరైతే దేవుడే మాట్లాడుతాడు ఈ సేవకుడు అనుకుంటేనే వింటాడు, లేకపోతే వినడు. చక్కని మాటలు వింటాడు, ఆ మాటలన్నీ తీసుకుంటాడు, ఆ మాటలన్నీ భద్రపరుచుకుంటాడు, హృదయంలో పెట్టుకుంటాడు, వాక్యం చదువుకుంటాడు, కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాడు, ప్రశాంతంగా నాతోనే గడుపుతున్నాడు రా. ఉదయకాలసం ప్రార్థన చేస్తాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన భార్యను తీసుకుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తాడు. వాడు కుటుంబం గురించి ఏనాడు అడగడు. ఏకాడికి మీ కుటుంబాల గురించే.
వాళ్ళని కాపాడాలి, రక్షించాలి, వాళ్ళని దేవుని వైపు తిప్పాలనే ఆశ వాళ్ళలో నేను పెట్టాను. వాళ్ళలో నేను ఉండబట్టే ఈ ఆలోచనలన్నీ వాడికి వస్తున్నాయి. వాడు కోరుకొని బట్టే నేను వాళ్ళలోకి దొరపడ్డాను. కాబట్టి నా బిడ్డని తక్కువ అంచనా వేయబాకండి. మీకోసం పోరాడుతున్నాడు వాడు అని గ్రహించి, ఈ బిడ్డ ద్వారా నేను మాట్లాడుతాను మీరు గ్రహించి, తప్పకుండా ఈ మాటలు శ్రద్ధగా విని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మీరు జీవించే వారికి ఉండాలని, నాకు దగ్గరగా రావాలని, పాపానికి దూరంగా జరగాలని, ఈ లోక ఆశల్ని చంపేయమని కోరుకుంటున్నాను. మీ ఆశ నా మీద ఉండాలి, నా రాజ్యం మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నమ్మి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కొట్లాది వందనాలు, కొట్లాది స్తుతుల సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, ఆరాధనకి ఎగ్గుడువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం నడిపించాలని తండ్రి మతే ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చి మేము చేసిన ప్రతి పాపానికి నువ్వెలా చెల్లించి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఉదయ కాలసంన నాకు నీ బిడ్డలకి ఎన్నో విలువైన మాటలు మాకు అందించావు తండ్రి. ఈ మాటలు బట్టి ముందుగా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ మాటలు మేము శ్రద్ధగా విని ఆ ప్రకారం జీవించే భాగ్యం మేము కలిగి ఉండాలని, అటు మనసు మా అందరికీ దయచేయమని, పాపానికి దూరంగా మమ్మల్ని మా గురించి పాపానికి దూరం చేయమని, నీకు దగ్గరగా చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. నా బిడ్డలు కూడా కోరుకోవాలని, నీ బిడ్డలు కూడా కోరుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ విధంగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా పాపానికి దూరంగా జరుగుతూ నీకు దగ్గరగా జరిగే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగుండండి అయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నిద్ర లెంగని నీ పాదాల చెంతకు రావాలని కోరుకుంటున్నానయ్యా. అటు మనసు నీ బిడ్డలకు దయచేయండి. అలాగే నీ బిడ్డలను లేపుకోమని కోరుకుంటున్నానయ్యా. నువ్వు లేపు నాన్న, నువ్వు లేపుతాడు, లెగుతారు. ఎందుకంటే పొద్దుంచి సాయం దాకా కష్టపడి ఉంటారు ప్రభరి తెల్లరు, పొద్దున్న సాయం దాకా మరి నిద్రపోయి ఆశ మరి ఇదైపోయి పడుకుని ఉంటారు. కాబట్టి ఆ బిడ్డల్ని వేగుజాముల తట్టి లేపయ్యా. నన్ను ఎట్లా లేపావో అలాగా ఆ బిడ్డలను కూడా లేపు తండ్రి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నిద్ర లేచి నీ పాదాల చెంతకు వచ్చి వాళ్ళు నిన్ను స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, మహిపరిచి, ఘనపరిచి అయ్యా నిన్ను సంతోషపరిచి ఆ కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకుని బిడ్డలుగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. ఆ ప్రకారం వాళ్ళ మనసు మార్చమని కోరుకుంటున్నాను, వాళ్ళ ఆలోచన మార్చమని కోరుకున్నాను, వాళ్ళ ప్రవర్తన మార్చమని కోరుకున్నాను, వాళ్ళ నడవడి మార్చమని కోరుకుంటున్నానయ్యా. ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పి ఉన్నావో ఆ బాధ్యత చక్రంగా నెరవేర్చడానికి నీ సహాయం సహకారం కూడా నీ బిడ్డలకు అందించయ్యా. ఈ రోజంతట్లో కూడా నాన్న అయ్యా, నీ బిడ్డలకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నీ బిడ్డలకు సాయం చేయ ప్రభా. ఈ దినమంతా కూడా నీ పరిశుద్ధత్వంలోకి అడిగివే ప్రభా. నీ పరిశుద్ధాత్వం నింపునానా, నీ రక్షణకు వచ్చా నీ బిడ్డల చుట్టూ నాటి నీ బిడ్డలను కాపాడుతండి, రక్షించు నాయన. దురాత్మ చోటు లేకుండా, సైతాను తావు లేకుండా యేసుక్రీస్తులో దురాత్మను బంధిస్తున్నాను తండ్రి, బంధిస్తున్నానయ్యా. నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీకు దగ్గరగా ఉండాలని, నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీకు దగ్గరగా ఉండాలని, నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలకు ఉండాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నేను నా ఆశ నెరవేర్చమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈ దినమంతా కూడా నాయన నీ బిడ్డలకు తోడుగొండు, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఈ దినమంతా కూడా అయ్యా నీ బిడ్డకు కావలసిన అనుదాన వాక్యాన్ని నీ బిడ్డలకు అందించు. ఏ చిన్న సమయం దొరికినా నీతో గడిపే భాగ్యాన్ని, అటు మనసుని నీ బిడ్డలకు దయచేయ ప్రభా. నీకు దూరంగా ఉండకూడదు ప్రభా. నీకు ఎంత దగ్గరగా ఉంటే అంతగా సంతోషంగా ఉంటారు, అంతగా ఆనందంగా ఉంటారు, అంతగా కుటుంబంలో పాలు పొంగినట్టు పొంగిద్ది ప్రభా, సంతోషం, ఆనందం. అలా ఉండాలని ఈ కళ్ళతో చూడాలని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటున్నాను. కానీ ఏ ఒక్క బిడ్డ, ఏ కుటుంబం కూడా అగ్నిగుండు పాలు కాకూడదని కోరుకుంటున్నానయ్యా. అయ్యా, ఏ ఒక్క బిడ్డ కూడా, ఏ ఒక్క కుటుంబం కూడా ఈ లోక సంతోషాన్ని, ఈ లోక ఆనందాన్ని, ఈ లోక భోగభాగ్యాన్ని కోరుకోకూడదని నేను కోరుకుంటున్నానయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చిన మరుక్షణం నానా పరలోక రాజ్యానికి వారసులుగా చేయి ప్రభా. మా మనసు మార్చు, మా ఆలోచన మార్చు, మా ప్రవర్తన మార్చు, మా నడవడి మార్చయ్యా. నీకు దగ్గరగా
జీవించే భాగ్యం మాకు అటువంటి మనసు మాకు అనుగ్రహించయ్యా. ఈ లోకంలో నీకు దగ్గరగా ఉంటే రేపొద్దున పరలోక రాజ్యంలో తరతరాలు యుగాలు కూడా నీతో ఉంటామయ్యా అనే ఆశగల మీద పాదాల చింతకు వచ్చామయ్యా. నీ బిడ్డలని వేడుకునే భాగ్యాన్ని అటువంటి మనసు నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. అదే నాకు కావాలని కోరుకున్నాను. నన్ను ఎలా కాపాడుకున్నావో, నన్ను ఎలా రక్షించుకున్నావో, నన్ను ఎలా పరలోక రాజ్యానికి వారసులుగా చేసావో, నన్ను ఎలా ప్రతిరోజు నీతో గడిపే భాగ్యాన్ని ఇస్తున్నావో అలాగే నీ బిడ్డలకు కూడా ఈ ప్రభా. మరి నాకు పని అప్పచెబుతున్నావు, ఆ పని చేస్తూనే నీకు దగ్గరగా ఉంటున్నాగా, అటువంటి మనసు నీ బిడ్డలకు కూడా దయచేయమని యేసుక్రీస్తుని వేడుకుంటున్నానయ్యా. ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో నీ పాదాల చింతకు వస్తున్నారయ్యా. ఎన్నో వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్ పాలైపోతూ నీ పాదాల చింతకు వస్తున్నారయ్యా. అనేక అక్కర్లో నీ పాదాల చింతకు వస్తున్నారు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డతోనూ మాట్లాడయ్యా. ప్రతి బిడ్డని నువ్వు దర్శించు. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయి ప్రభా. క్రీస్తు నామములో అడుగుతున్నానయ్యా. వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన సదులు ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామములో అడుగుతున్నానయ్యా. ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర గుర్తించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని క్రీస్తు నామములో అడుగుతున్నానయ్యా. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధిలో మనసారా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ ఇమ్మన్నటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఏ ఒక్క బిడ్డ, ఏ ఒక్క కుటుంబం నీకు దూరం కాకూడదని కోరుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీకు దగ్గర అవ్వాలని కోరుకున్నాను. ముఖ్యంగా ప్రభా అయ్యా, నాకు ఒక బాధ్యతను అప్పచెప్పావు. ఆ బాధ్యత నెరవేరుస్తే భాగ్యాన్ని నీ బిడ్డకి ప్రభా. నీ బిడ్డ గురించి మరింతగా ప్రార్థనా విజ్ఞాపన చేసే భాగ్యాన్ని, నీతో మొరపెట్టుకునే భాగ్యాన్ని నీ కుమారుడికి అనుగ్రహించు. నా ప్రార్థన, నా మొర విన్నాకైనా నీ బిడ్డలను కాపాడుకుంటామని నేను ఆశ కలిగి ఉన్నానయ్యా. నా ఆశ నెరవేర్చు. ఇంకా ఎక్కువ సమయాన్ని నీ బిడ్డల గురించి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రభా. అటువంటి మనసు నీ బిడ్డకు దయచేయి ప్రభా. అటువంటి మనసు నా బిడ్డలకు కూడా దయచేయి, నా భార్య కూడా దయచేయి. నా కుటుంబం అంతా కూడా నీ బిడ్డల గురించి ప్రార్థనా విజ్ఞాపన చేసే మనసును మాకు దయచేయి ప్రభా. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చావు. ఆ ఉద్యోగాలు చేస్తూనే నీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. నీ బిడ్డల గురించి ప్రార్థన విజ్ఞాపన చేయాలని కోరుకుంటున్నాను. నా తండ్రి నన్ను కాపాడుకున్నాడే, నా తండ్రి నన్ను రక్షించుకున్నాడే, నా తండ్రి నాకు ఆయన దగ్గరగా చేర్చుకున్నాడే, పాపానికి దూరంగా ఉంచుతున్నాడే, ఈ లోకంలో బ్రతుకుతున్నా కూడా నేను ఆయనకి దగ్గరగా ఉన్నానే, అలాంటి మనస్సు నా తోటి వారికి కూడా ఇవ్వాలని నా బిడ్డలు కోరుకోవాలని కోరుకుంటున్నానయ్య. అటువంటి మనసు నా బిడ్డలకు దయచేయి, నా భార్యకి దయచేయి. నా ఇరుగు పొరుగులందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క అన్నిటి కుటుంబం, ఈ మందిరం మీదకి వెళుతున్న ప్రతి బిడ్డ కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను తండ్రిగా, దేవునిగా అంగీకరించాలని కోరుకుంటున్నానయ్యా. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సొత్తు కావాలని కోరుకుంటున్నాను. వాటిని మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటున్నానయ్యా. అలాగే సెల్ ఫోన్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుని వాళ్ళందరూ కూడా నీ సొత్తు కావాలని కోరుకుంటున్నానయ్యా. వాళ్ళ మనసు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, వాళ్ళ ప్రవర్తన మారాలి, వాళ్ళ నడువును మరి జీవంగల తండ్రి ఎవరో నీ బిడ్డలు తెలుసుకోవాలయ్యా. జీవంగల తండ్రి కాబట్టే కదా మాతో మాట్లాడుతున్నారు దేవుడు ఈ బిడ్డ ద్వారా అని తెలుసుకోవాలి. ఆ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నీకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాను. ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యం నీ బిడ్డలు కలిగి ఉండాలని కోరుకున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలోకి నడిపించుకోమని, కాపాడి రక్షించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఇదేనయ్యా నీ బిడ్డ ఆశని బిడ్డ కోరిక తండ్రి. ఇదే నా హృదయంలో పెట్టావు, ఇదే నీతో మాట్లాడుకునే భాగ్యాన్ని ఇస్తున్నావు దేవా. ఈరోజు ఎంతోమంది వివాహాలు చేసుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, మ్యారేజ్ డే చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించు ప్రభా. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, కలిసి 100 ఏళ్ళు జీవించాలని ఆస్వాదించు ప్రభా. అలాగే ఈరోజు ఎంతోమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారయ్యా. జరుపుకున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దీవించని ఆస్వాదించండి. 100 ఏళ్ళు నేను జీవించాలి, నా తండ్రికి దగ్గరగా ఉండాలి, ఈ లోకానికి దూరంగా ఉండాలని ఆలోచన వల్ల కలిగించి నీకు దగ్గరగా ఉండే విధంగా ఆ పుట్టినరోజు నాడు నీ సన్నిధికి వచ్చి ఆయన నువ్వు ఆశీర్వదించవా, దీవించవా, ఇంతకాలం కాపాడుకుందినవే, ఇంతకాలం రక్షించుకుందినవే, ఈ సంవత్సరం నాలకు వచ్చింది అంటే అది నీ కృపే కనికరమనయ్యా అని నీ దగ్గర మొరపెట్టుకునే భాగ్యాన్ని బిడ్డలకి ఇమ్మని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎన్నో కుటుంబాలు, నువ్వు ఏర్పరిచిన కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి ప్రభా.
కృప చూపించి కనికరం చూపించి ఆ బిడ్డలు మరలా కలపమని, ఆ కుటుంబాలని మరలా ఏకం చేసి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపమని కోరుకుంటున్నానయ్యా. సాతాను దొరబడిపోయి కక్షలు కాటినలు పెట్టి భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడయ్యా. బిడ్డల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు. నువ్వు కలగజేసుకోకపోతే ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి ప్రభా. కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకుంటున్నారయ్యా. పెళ్లి కాకుండానే భర్తను చంపేస్తున్నారు, పెళ్లి కాకుండానే భార్యని చంపేస్తున్నారయ్యా, వేరే పురుషుణ్ణి ఆకర్షించి. ఇదంతా కారణం, దీనంతటికీ మూలం దురాత్మ వాళ్ళు దొరబడిపోయి వాళ్ళ జీవితాలని చేయిలు పాలు చేస్తున్నారు, కష్టాలు పాలు చేస్తున్నాడు ప్రభా. నీ కృపతో కనికరంతో నీ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఇలాంటి నష్టాలకి నీ బిడ్డలను దూరంగా ఉంచమని కోరుకుంటున్నానయ్యా. మంచి మనసు దయచేయమని నీ మనసు దయచేయమని కోరుకున్నానయ్యా. ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఈ లోకంలో ప్రభా. దుష్టుడు వేరే విహారం చేస్తున్నాడు. నీ బిడ్డలు నీకు దూరం చేయాలని కోరుకున్నాడు, మరణానికి దగ్గర చేయాలని కోరుకున్నాడు ప్రభా. ఆ బిడ్డలందరినీ కాపాడి రక్షించమని నా దేశం చుట్టూ, నా రాష్ట్రం చుట్టూ, నా గ్రామాల చుట్టూ నీ అగ్నికచ్చి నాటమని కోరుకుంటున్నాను. నీ దేవదూతలను కాపలా పెట్టమని కోరుకుంటున్నాను అయ్యా. నా దేశానికి, నా రాష్ట్రానికి, నా గ్రామానికి రాజకీయ నాయకులను ఏర్పాటు చేసావు, చట్టాలు ఏర్పాటు చేసావు, న్యాయస్థానాలు ఏర్పాటు చేసావు, అధికారులు ఏర్పాటు చేసావు. వీళ్ళందరినీ నీ కృపతో కనికరితో జ్ఞాపకం చేసుకో. నీ పరలోక జ్ఞానంతో నింపయ్యా. శక్తిని, బలాన్ని, ఆరోగ్యంలో ప్రసాదించి ఆర్థికంగా ఆరోగ్యపరంగా సాయం చేయి. నీ పరలోకంలో ఎలాంటి పరిపాలన సాగిస్తున్నావో అలాంటి పరిపాలన నా దేశంలో, రాష్ట్రాల, గ్రామాల్లో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. నీ పరిపాలన ఈ లోకంలో జరగాలని కోరుకున్నానయ్యా. నీ రాజ్యం ఈ లోకంలో ఉండాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కాపాడి రక్షించమని, నీ రాకడ సమయానికి నీ బిడ్డలందరూ సిద్ధపడి నీ పరలోక రాజ్యానికి వారసులయ్యే యోగ్యత నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, అటువంటి మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ఉదయకాల సమన నా కుటుంబాన్ని కూడా నీ చేతికి అప్పచెప్పుకున్నానయ్యా. నా కుటుంబంలో కూడా బలమైన ప్రార్థన ఉండాలి ప్రభా. నా బిడ్డల్లో, నా భార్యలో నాకెలా నేర్పించావు నా బిడ్డలకి, నా భార్య కూడా నేర్పించు. నా బిడ్డల వివాహాల విషయాలు కూడా నీ చేతికి అప్పచెప్పుకున్నాను. నువ్వు కోరుకునే బిడ్డలే, నీకు నచ్చిన బిడ్డలే నా బిడ్డకి భాగస్వాములు రావాలయ్యా అని కోరుకున్నాను. ఎందుకంటే మాకు అంత జ్ఞానం ఉండదు, అంత తెలివి లేదు. వాళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, దేవుని బిడ్డలా, దెయ్యం బిడ్డలని మాకు తెలియదు ప్రభా. నీకు తెలుసు కాబట్టి నీ చేతికి అప్పచెప్పుకున్నాను. ఎందుకంటే నా బిడ్డలు, ఆ బిడ్డలు, నేను, నా భార్య, నా కుటుంబంలో ఎంతమందిని పంపిస్తున్నావు అంతమంది నీ దాసులుగా బతకాలని కోరుకుంటున్నాం. నీ పరిచయంలో ఉండాలని కోరుకుంటున్నాం. నీ బిడ్డలకి నీ గురించి వివరించాలని ఆశ కలిగి ఉన్నాం. ఆ ప్రకారంగా ఈ కుటుంబాన్ని సిద్ధపరచు. నా కుమార్తె చక్కని గాయకునిగా చక్కని పాటలు పాడే అవకాశాన్ని ఇస్తున్నావు. ఇంకా బలంగా పాటలు నేర్చుకుని ఇంకా బలంగా నీ చేతుల్లో వాడబడాలని కోరుకున్నానయ్యా. రోజున నా కుమార్తెకు ఒక ఉద్యోగం ఇచ్చావు. ఆ ఉద్యోగం చేస్తూనే నీ మాటలు తోటి స్నేహితులకి, సేవకురాలకి, తోటి స్నేహితులకి మరి చెప్పే విధంగా ఉండాలని, ప్రయాణంలో చేస్తున్నా నీ మాటలు చెప్పే వరకు ఉండాలని అటువంటి మనసుని బిడ్డకు దయచేయమని కోరుకున్నాను. నా కుమారుడి విషయంలో కూడా అయ్యా నీ చేతులకు అప్పచెప్పుకొని వాడు కూడా అయ్యా మరి బలంగా నీ సన్నిధిలో గడపాలని కోరుకున్నాను. అనుక్షణితో ఉండాలని కోరుకున్నాను. అనుక్షణాన్ని స్తుతించుకోవాలని, ఆరాధించుకోవాలని కోరుకున్నాను. ఆ బిడ్డను కూడా బలమైన ప్రార్థన నేర్పించమని కోరుకున్నాను. నా కుమారుడు నీ సన్నిధిలో బలంగా వాడబడని ఆశ కలిగి ఉన్నానయ్యా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ లోకంలోకి పంపించాలని కోరుకున్నాను. అటువంటి జ్ఞానాన్ని బిడ్డకు దయచేయి. చాలా అద్భుతంగా వాడు వీడియో అప్లోడ్ చేస్తున్నాడు ప్రభా. ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. ఇంకా వాడికి పరిజ్ఞానాన్ని కలగచేసి ఇంకా నీ జ్ఞానాన్ని ఇచ్చి అయ్యా ఆ బిడ్డని సేవలో, పరిచయలో బలంగా వాడుకోమని కోరుకుంటున్నాను అయ్యా. ఉత్తమ గుణవంతురాలైన భర్తని, భార్య నా బిడ్డలకు దయచేయి ప్రభా. దయచేసి నా కుటుంబాన్ని నీ పరిచయంలో బలంగా వాడుకొని ఈ కుటుంబాన్ని చూపించే ఎన్నో కుటుంబాలు మారుమనసు పొందాలని కోరుకుంటాను. అవునయ్యా, అదే మా ఆశ, మా కోరిక. అందుకే నీ పాదాల చెంతకొచ్చి మొరపెట్టుకున్నాం. ఆ అవకాశం నువ్వే మాకు ఇస్తున్నావు. ఇందుని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నా ప్రార్థన, నా మనవులు, నా విజ్ఞాపన అన్నీ కూడా నీ పాదాల చేత పెట్టాను. ఇవన్నీ కూడా నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా మా అందరి జీవితంలో నెరవేర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ ద్వారానే మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని మీ అందరికీ నా తండ్రి అనుగ్రహించను గాక. ఈ దినమంతా కూడా మా తండ్రి మీకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా నా తండ్రి మీకు సాయం దయచేయను గాక. మిమ్మల్ని కాపాడి రక్షించను గాక. మా తండ్రి మీ జీవితాల్లో అద్భుతమైన కాల ఆశ్చర్యంగా జరిపించి దేవుని సన్నిధిలో కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని సాక్షులుగా నా తండ్రి నిలబెట్టును గాక. నా తండ్రి నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకును గాక, వచ్చును గాక. జీవగ్రంథంలో నా తండ్రి మీ పేర్లు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరూ కూడా నా తండ్రి వారసులుగా నా తండ్రి చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా.
ఈరోజు ఎన్నో విలువైన మాటలు తెలియపరిచాడు. ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉన్నామో అంతా ఆయనకు తెలుసు కాబట్టి విరమర్చి చెప్తున్నాడు ప్రతిరోజు కూడా. ఇదిగో ఎలా 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 ఉంటేనే నాకు దగ్గర అవుతారు, ఎలా ఎలా ఉంటే నాకు దూరం అయిపోతారు, నాకు దూరం అయిపోతే ఎలా ఉంటారో, నాకు దగ్గర అయితే ఎలా ఉంటారో మీకు తెలియపరుస్తున్నాను. మీరు పాపివే, ఘోరమైన పాపే, నువ్వు నా దగ్గరికి వస్తే నేను కాపాడుకుంటాను, నువ్వు రావటమే నాకు కావాలి, నువ్వు పాపానికి దగ్గర అవ్వటం నాకు ఇష్టం లేదంటున్నాడు. నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు, నేను కాపాడుకోవటమే నాకు ఇష్టం అంటున్నాడు. నేను క్షమించే కూడా నాలో ఉంది, రా నా దగ్గరికి అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని పాదాలు పట్టుకో, తప్పకుండా నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. సిగ్గుపడదో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. నన్ను కాపాడుతాడంటావా, నన్ను రక్షిస్తాడంటావా, నేను పాపిని కదా, చేయరాని పనులు చేశాను కదా అని అనుకుంటున్నావా తల్లి తండ్రి? ఎప్పటికీ అనుకోవద్దు. ఆయన మానవుడు కాదు, దేవుడు. దేవుడు నిన్ను సృష్టించిన తండ్రి. ఆయన కాపాడుకుంటాను, రక్షించుకుంటాను అంటున్నాడు. నేను పాపి కోసం ఈ లోకానికి వచ్చానంటున్నాడు. అది గ్రహించండి. వచ్చి దేవుని సన్నిధిలో ఆనాడు సుంకరి ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయండి. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకు రక్షించుకుంటాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. నేను 3 పాటలు రచించాను, 3 పాటలు వేరే వాళ్ళ చేత పాడించాను. ఆ పాటలు వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఆ పాటలు వినండి. ఆ పాటలు వినటం వల్ల మీరు ఎంతో, మీ మనసు మారిద్ది, మీ ఆలోచన మారిద్ది. అసలు ఎందుకు వచ్చాను ఈ లోకానికి అనే ఆలోచన మీకు వస్తుంది. ఎందుకో తెలియదు, ఆయన సన్నిధిలో గడుపుతుంటే రాసే అవకాశం నాకు ఇచ్చాడు, కానీ పాడే అవకాశం నాకు ఇవ్వాల. వేరే వాళ్ళకి ఇచ్చాను. చక్కగా వాళ్ళు సంగీతాన్ని అన్ని రకాలుగా ఎన్నుకునే పాట పాడించే అవకాశాన్ని, బయటికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషపడు. ప్రతిరోజు ఆ పాటలు వింటుంటే నా దేవుని బిడ్డలు కూడా ఆ పాటలు వింటున్నారని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా వినండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు.